ఇది ఇంకా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటే అవన్నీ కూడా వారికి ఇచ్చాను. ఇరిగేషన్లోని మోడర్నైజేషన్ కింద ఏదైతే మొత్తం ఇరిగేషన్ మోడర్నైజేషన్ కింద CATWH అని ఒక ప్రాజెక్ట్ ఇది. దీనికి ఒక 100 కోట్ల రూపాయలు ఇస్తే పైప్ లైన్లో నీళ్లు తీసుకెళ్ళడం, కాలువలు కాకుండా ఒక పైలట్ చేస్తున్నారు. అది కూడా ఇమ్మన్నాం, అది కూడా ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. రెండోది ఏపీ మన నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ కూడా ఒక 2-3 నెలల్లో శాంక్షన్ చేస్తా ఉన్నారు. మొత్తం మ్యాపింగ్ చేయడం, గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్, సాయిల్ మాయిశ్చర్ అన్ని ఇది చేసి వాటర్ మేనేజ్మెంట్ కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ రిపేర్ చేయాలి. అది నేను ఈరోజు డిస్కస్ చేయలేదు, అది ఆటోమేటిక్గా చేపిస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు విజయ్ సింగ్ గారిని వచ్చాను, స్పేస్ టెక్నాలజీ ఒకటి మాట్లాడాను. 2 విజ్ఞాన్ ధార కింద తిరుపతి IIT ఉంది, ఐజర్ ఉంది, సతీ సైఫ్ అంటే సోఫిస్టికేటెడ్ అనలిటికల్ అండ్ టెక్నికల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఒకటి, సోఫిస్టికేటెడ్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంటల్ ఫెసిలిటీ 2 కూడా పెట్టమని చెప్పి కోరాను. ఈ అగ్రీడ్, ఆయన వర్కౌట్ చేస్తా అన్నారు. ఇది కూడా వస్తుంది. నేషనల్ సూపర్ కంప్యూటర్ మెషిన్ తిరుపతి IITలో కానీ ఐజర్లో పెట్టమని చెప్పి ఒకటి రిక్వెస్ట్ చేశాం. బయోటెక్నాలజీ బయోరిడ్జ్ స్కీమ్ మెడ్టెక్ జోన్ ఉంది, అందులో దీన్ని పెట్టమని చెప్పి కోరాం. అది కూడా అటు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మెడ్టెక్ 3 కలిసి ట్రైబేటరేట్ అగ్రిమెంట్ చేసుకొని చేస్తా ఉన్నారు. CSIR ల్యాబ్ ఆంధ్రప్రదేశ్ లేవు, 37 ఉన్నాయి. 37 చూస్తే ఈ ల్యాబులు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎంతో పని హైదరాబాద్లో అన్నీ వచ్చాయి, 300 దాకా వచ్చాయి. ఇక్కడ మాత్రం ఏదీ రాలేదు. ఆ విషయం చెప్పాను. ప్రతి ఇమీడియట్గా సెట్ చేస్తా అన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నారు. ఇది కాకుండా స్పేస్ సిటీది నేను ముందే చెప్పాను. స్పేస్ సిటీ వస్తే ఈ సెటిలైట్స్ అని ప్రమోట్ చేయడం, కమర్షియల్ సెటిలైట్స్ రావడం, కాస్ట్ ఆఫ్ సెటిలైట్ వల్ల మొత్తం డేటా కలెక్షన్ చాలా ఈజీ అవుతుంది. దీన్ని కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఫైనల్గా హోమ్ మినిస్టర్ గారు రివ్యూ పెట్టారు ఈరోజు లా అండ్ ఆర్డర్ పైన. ఆయనతో కూడా అన్ని రివ్యూ చేసుకున్నాం. రివ్యూ చేసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు నేను గడిచినటువంటి టెక్నాలజీ, న్యూ క్రిమినల్ లా ఇవన్నీ రివ్యూ చేస్తున్నారు. పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ. ఇప్పటికీ ఒక 24 రాష్ట్రాలని రివ్యూ చేశారు. ఈరోజు మంది కూడా అయింది. దానికి కొన్ని సూచనలు ఇచ్చారు, అవన్నీ చేస్తున్నాం. అదే సమయంలో నేను పర్సనల్గా కలిసి అమరావతి దీనికి బైఫర్కేషన్ యాక్ట్లో 10 years తర్వాత కామన్ రాజధాని హైదరాబాద్ అయిపోయింది. ఇప్పుడు నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇంత మునిపే అమరావతిని క్యాపిటల్గా చెప్పారు, రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు యాక్ట్లో పెట్టారు కాబట్టి 10 years అయింది కాబట్టి దీన్ని యాక్ట్లో పెట్టి బైఫర్కేషన్ యాక్ట్లో నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చెప్పాను. చేస్తా ఉన్నారు, అమెండ్మెంట్స్ తీసుకొస్తామని చెప్పి